అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్. ఎందుకు, ఏం జరిగింది, అసలు ఈ రీజన్స్ ఏంటి, ఎవరు తప్పు అని చెప్పేసి ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడటానికి డాక్టర్ రాజశేఖర్ మాదాల కాస్మెటిక్ సర్జన్ మన ముందున్నారు. సార్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది బట్ పేషెంట్ ఎలా చనిపోతారు సార్? అసలు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న ఒక ఇంజనీర్ ఆపరేషన్ తర్వాత చనిపోవడం జరిగింది. అసలు తప్పు పేషెంట్దా లేకపోతే డాక్టర్ది అయిందని అనుకోవాలి? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కాన్పూర్లో అయిందండి ఇది. లాస్ట్ వీక్ అయినట్టుంది. డాక్టర్ తప్ప పేషెంట్ తప్ప అంటే డాక్టర్ది తప్పు ఉందండి, పేషెంట్ది తప్పు ఉంది. నేను డాక్టర్దే తప్పు, డాక్టర్ చేసి ఉండాల్సింది కాదు అని అంటాం కరెక్ట్ కాదు. ఎందుకంటే పేషెంట్ వెళ్ళేటప్పుడు కూడా మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, అసలు మనం ఎవరితో చేయించుకుంటున్నాం, వాళ్ళు అంతకుముందు ఎన్ని సర్జరీలు చేశారు, ఇలా డిగ్రీ వ్యాలిడా కాదా, ఫోన్ చదువుకోని వాళ్ళు పాపం ఎడ్యుకేషన్ లేని వాళ్ళు చేస్తే ఎడ్యుకేషన్ లేని వాళ్ళు తప్ప అనొచ్చండి. యువర్ అన్ ఇంజనీర్, నువ్వు ఇంజనీరింగ్ చేసి నువ్వు జాబ్ చేస్తా, నువ్వు ఎవరితో సర్జరీ చేయించుకుంటున్నావో తెలియకుండా నువ్వు వెళ్ళి ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళి నువ్వు జస్ట్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే ఎవరిని తప్పనాలండి? తప్పు చేసేవాడు తప్పు చేస్తాడు. యాక్చువల్లీ అయ్యే ఫీజు కి కొంచెం తగ్గింది కదా అని చెప్పేసి ప్రాణం పోయింది కదండి. ఇప్పుడు డబ్బుల గురించి చూసుకుంటే ప్రాణమే పోయింది కదా. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి సర్జరీ చేయించుకుంటున్నాం, అసలు మన సర్జరీ చేసేవాళ్ళు దే ఆర్ క్వాలిఫైడ్ ఆర్ నాట్ అని చూసుకోవాలండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అంటే వేరే సర్జరీస్ గురించి ఇప్పుడు మాట్లాడను, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరు చేయాలి? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చిన్న ఓపీ ప్రొసీజరా లేదంటే సర్జరీయా అండి? సర్జరీ ఎవరు చేయాలి? సర్జన్ చేయాలి. ఏ సర్జన్ చేయాలి? హార్ట్ సర్జన్ చేస్తాడా? చేయడు. న్యూరో సర్జన్ చేస్తాడా? చేయడు. ఎవరు చేస్తారు? ప్లాస్టిక్ సర్జన్ చేస్తాడు. ఇట్స్ వెరీ సింపుల్. సో నువ్వు దగ్గరలో ఎవరున్నారో ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ప్లాస్టిక్ సర్జన్తో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే ఈరోజు ఆయన బతికుండేవాడు కదా. డెఫినెట్లీ. అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మనం ఆ న్యూస్ చూస్తే తలంతా కూడా ఉబ్బిపోయింది, తర్వాత ఆయన చనిపోయారని తెలిసింది సార్. అసలు తల ఎందుకు ఉబ్బుతుంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటేనమ్మా, ముందు తలంతా క్లీన్ చేస్తాం ఎసెప్టిక్ కండిషన్స్లో ఉండటానికి. తలంతా క్లీన్ చేసుకుని, నా దగ్గర అట్లీస్ట్ ఫాలో అయ్యేది, తలంతా క్లీన్ చేసుకుంటాం. క్లీన్ చేసుకుని బిటాడిన్ అని స్క్రబ్ ఉంటుంది, స్క్రబ్తో క్లీన్ చేస్తాం. పేషెంట్ వచ్చేటప్పుడే హెయిర్ వాష్ చేసుకుని రండి అంటాం ఇంటి నుంచి. వచ్చాక మళ్ళీ మేము ఇంకొకసారి క్లీన్ చేస్తాం. మేబీ హైదరాబాద్లో వేరే ఒకరిద్దరు ప్లాస్టిక్ సర్జన్స్ ఐవి క్యాన్లా పెడుతున్నారు. అంటే ఐవి క్యాన్లు అంటే సెలైన్ ఎక్కిస్తాం కదా, అలాంటిది. అందులో నేను ఖచ్చితంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే పేషెంట్కి ఐవి క్యాన్లా నేను పెడతా. ఐవి క్యాన్లా పెట్టి ఐవి యాంటీబయాటిక్ ఇస్తా. సో దానివల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్ నుంచి కొంచెం మీకు ప్రొటెక్షన్ వస్తుంది. సర్జరీ ముందు ఒక ఐవి యాంటీబయాటిక్ ఇస్తా, సర్జరీ మధ్యలో ఒక ఐవి యాంటీబయాటిక్ ఇస్తా, సర్జరీ అయిపోయాక ఇంకొక ఐవి యాంటీబయాటిక్ ఇస్తా. సో దట్ ఇన్ఫెక్షన్ కవరేజ్ వస్తుంది. ఇవి ఫాలో అవ్వకుండా ఏదో పడుకోబెట్టి ఏదో ఒక టాబ్లెట్ వేసి చేస్తున్నారు. సో ఐవి క్యాన్లో పెట్టుకుంటాం, హెయిర్ నీట్గా క్లీన్ చేసుకుంటాం. మనం చేసే రూమ్ ఆపరేషన్ థియేటర్లో చేస్తున్నామా, మామూలుగా ఏదో ప్రొసీజర్ రూమ్లో చేస్తున్నామా? ఆపరేషన్ థియేటర్లో చేస్తే ఆపరేషన్ థియేటర్లో రూమ్ అంతా ఫ్యూమిగేట్ చేస్తాము, మొత్తం డిస్ఇన్ఫెక్టెంట్ సొల్యూషన్తో రూమ్ అంతా క్లీన్ చేస్తాం. వెళ్ళే వాళ్ళు కూడా, సర్జరీ చేసేవాళ్ళు కూడా చేతిలో నీట్గా స్క్రబ్ చేసుకుని, వాష్ చేసుకుని, స్టెరైల్గా సర్జికల్ గౌన్స్ వేసుకుని, మాస్క్ పెట్టుకుని, క్యాప్ పెట్టుకుని, గ్లవ్ వేసుకుని, ఏమి ముట్టుకోకుండా జాగ్రత్తగా చేస్తున్నారా లేదా? ఇవన్నీ అండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఒక ఆపరేషన్, ఒక సర్జరీ, అదొక ప్రొసీజర్ కాదు. అట్ ద సేమ్ టైం అది ఓన్లీ జస్ట్ లుక్స్ కోసమో పైన కనిపించే హెయిర్ మాత్రమే కాదు, అది కూడా ఒక కైండ్ ఆఫ్ హెల్త్ ఎలా అయితే హెల్త్ రిలేటెడ్ అండి. మీకు ఇప్పుడు మేము క్లీన్ చేసి ఎనస్థీషియా ఇచ్చి అంతా రెడీ చేసి పెట్టుకుంటాం. ఎనస్థీషియా ఎలా ఇస్తాం? మామూలుగా ఏదో పెద్ద సర్జరీ లాగా నడుముకి ఇస్తాము, గొంతులో వెంటిలేటర్ మీద పెట్టడం కాదు. ఇది జస్ట్ ఇక్కడ లోకల్ ఎనస్థీషియా ఇస్తాం. క్లీన్ చేసి నీట్గా లోకల్ ఎనస్థీషియా ఇంజెక్షన్ అన్ని ఇచ్చుకుంటాం. అప్పుడు అంత తలంతా మొద్దుబారిపోద్ది, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. తప్పు ఎక్కడైనా జరగచ్చండి. క్లీనింగ్ సరిగ్గా చేయకపోతే తలని తప్పు జరగచ్చు, బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు. మీరు ఇచ్చే లోకల్ ఎనస్థీషియా ఇంజెక్షన్ సరిగ్గా అందులో ఇన్ఫెక్షన్ ఉంటే దానివల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు. మూడోది, పేషెంట్కి షుగర్ కానీ అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం చూసుకోకపోతే ఇన్ఫెక్షన్ రావచ్చు. ఆపరేషన్ థియేటర్ నీట్గా లేకపోతే ఇన్ఫెక్షన్ రావచ్చు. ఆపరేషన్ థియేటర్లో తిరిగే వాళ్ళు ఒకడన్నా కేర్లెస్గా రెక్లెస్గా బయట తిరిగి వచ్చిన చెప్పులు లోపలికి వేసుకొచ్చినా, బయట వేసుకొచ్చిన బట్టలు లోపలికి వేసుకొచ్చినా ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటేనే సక్సెస్ఫుల్ సర్జరీ అవుద్దండి. ఇవన్నీ ఎవరు చూస్తారు? ప్రాపర్ హాస్పిటల్ సెటప్ ఉన్న వాళ్ళే చూస్తారు. ఎంబీబీఎస్ వాళ్ళు కానీ వేరే డిగ్రీలు కావాలని వేరే డిగ్రీస్ గురించి నేను మాట్లాడట్లేదు.
ఎంబీబీఎస్ కారణాలు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నారు. దట్ ఈస్ ఎ బిగ్ క్రైమ్. రైట్ ఓన్లీ మనీ కోసం చేసేయడం అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది. ఈవెన్ అసలు ఆ చిన్న బ్యూటీ పార్లర్ పెట్టుకోవడం వెంటనే మీకు పర్మనెంట్ హెయిర్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇవన్నీ పాసిబుల్ ఎలా అవుతాయని బ్యూటీ పార్లర్ సంగతి వదిలేసేయండి. అసలు బ్యూటీ పార్లర్ కాదు, ఎంబీబీఎస్ చేసిన ఆవిడ చేసింది కనీసం డెత్ అయిన కేసు. ఎంబీబీఎస్ కాదండి, వేరే డిగ్రీలు నాన్ ఎంబీబీఎస్ వాళ్ళు చేస్తున్నారు హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్. అవును ట్రూ. ఇప్పుడు హౌ ఈజ్ ఇట్, మనం దాన్ని ఎలా మనం సపోర్ట్ చేస్తాం? ఇప్పుడు సపోజ్ డెంటల్ డాక్టర్ ఉన్నారు, డెంటల్ డాక్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? డెఫినెట్లీ నాట్. చేయగలరా? అసలు కష్టం. ఇప్పుడు నేను నన్ను టీత్ కి నన్ను ట్రీట్మెంట్ చేయమంటే నేను చేయగలనా? లేదు. వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే హౌ ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? రైట్. లేదా ఆయుర్వేదం వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, ఆయుర్వేదం వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎట్లా చేస్తారండి? సరే ఇంత హోమియోపతి వాళ్ళు చేస్తున్నారు, ఎలా చేస్తారు? సో మనం ఏంటంటే డాక్టర్ తప్ప, పేషెంట్ తప్ప, చేసేవాడిది తప్ప, చేయించుకునేవాడిది తప్ప అంటే వీడిది ఎంత తప్పు ఉందో వాడిని అంతే తప్పు ఉంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో అక్కడ పేషెంట్స్ ప్రాబబ్లీ ఫస్ట్ ఎవరు దొరికితే వాళ్ళు తక్కువకి చేస్తున్నారనో ఇంకేదో చెప్పంగానే నమ్మేయడం వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో, మన కంట్రీలో మనకి ఇచ్చిన ఫ్రీడమ్కి మనకి అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. రైట్. మనకి ఇంత ఫ్రీడమ్ ఇవ్వటం వల్ల మనం ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నాం, అదే ఫ్రీడమ్ని బ్యాడ్గా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అవును, మిస్యూజ్ చేసుకుంటారు. రూల్స్ స్ట్రిక్ట్గా లేవు. ఇదే వేరే కంట్రీలో జరిగితే తీసుకెళ్లి జైల్లో పెడతారు, డిగ్రీ క్యాన్సిల్ చేస్తారు. మనకు అలా లేదు కదా. ఈ సర్జరీ వీడే చేయాలి అని చెప్పి ప్రోటోకాల్ లేదు. వేరే కంట్రీలో వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీ కాకుండా ఇంకేమన్నా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయమని చెప్పండి, డేర్ కూడా చేయరు. ఎందుకంటే లోపల వేస్తారు, 20 సంవత్సరాలు బయటికి కూడా రారు. అరబ్ కంట్రీస్ లో చేయమనండి, ఇలాంటి తప్ప ఎవరైనా చేస్తారేమో చూడండి. మన కంట్రీలో మనకి ఇచ్చే ఫ్రీడమ్ ని మిస్యూటిలైజ్ చేసుకుంటున్నారు. భయం లేదు. మెయిన్ పాయింట్ ఏంటంటే చేసిన తర్వాత ఏమవుతుంది, దొరికితే కొద్ది రోజులు కనిపించకుండా ఏదో లూపోలు ఎత్తుకుని బయటకు వచ్చేద్దాం, ఏదో మేనేజ్ చేద్దాం అనే థాట్ లో ఉన్నారు. సేమ్ ఈ కేసులో మనం అనుకున్న ఈ స్టూడెంట్ కేసులో కూడా సేమ్ అదే. తను అయిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంటే ఆ డాక్టర్ ఎవరైతే ఆపరేషన్ చేశారో ఆమె కనిపించకుండా పోయిందనమాట. ఇది పరిస్థితి. చూడండి, ఏదన్నా కేసు బ్యాడ్ అయినప్పుడు, ఏదన్నా జరిగినప్పుడు అబ్స్కాండ్ అవటం అనేది, సో వాళ్ళకి ఇది ఈజీ సింపుల్ అయిపోయింది. సో ఓన్లీ ఈ కేసులో మనం ఇంకో సీరియస్ గా తీసుకుని అర్థం చేసుకోవాల్సింది పేషెంట్స్ కి సార్, వాళ్ళకి మీరు సీరియస్ గా స్ట్రిక్ట్ గా ఏం చెప్తారు? లైక్ ఒకవేళ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకుంటున్నారు, ఏదన్నా సరే బాడీలో పర్టికులర్ ప్లాస్టిక్ సర్జరీతో చేయించుకోవాల్సినవి పక్కా ఆయనతోనే ఎందుకు చేయించుకోవాలి, ఏవి చేయించుకోవాలి అని అంటారు? చూడండి, గట్టిగా పేషెంట్కి కానీ, పేషెంట్ పక్కన వాళ్ళకి కానీ, ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఒకటే చెప్తాం, మీరు బంగారం కొనుక్కుంటున్నారండి, ఎడపెడ వెళ్ళి కొనేస్తారా? లేదు. ఏ షాప్లోకి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, బంగారపు షాప్లో కొంటున్నావా, లేదంటే వాడు డూప్లికేట్ అమ్ముతాడా, మంచిది అమ్ముతాడా చూసే కొనుక్కుంటాం కదా. అవును. ఏదైనా బట్టలు కొనుక్కుంటాం, ఏదైనా ఎలక్ట్రానిక్స్ కొనుక్కుంటాం, ఎక్కడ కొనుక్కుంటున్నాం వెళ్ళి మనం? పర్టికులర్ స్టోర్ లోనో అఫీషియల్ గా ఉండి పెట్టి కొనుక్కుంటాం కదా. వారంటీ ఉంటే మనం ఏం చేయాలి? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరు చేస్తాడు? ప్లాస్టిక్ సర్జన్ చేస్తాడు. వెళ్తామా? ప్లాస్టిక్ సర్జన్ కూడా ఎవరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసే వాళ్ళు ఉన్నారు, అందరూ ప్లాస్టిక్ సర్జన్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయరు. సో ఎవరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారో ఎత్తుక్కుని కొంచెం రీసెర్చ్ చేసి వెళ్ళాలి. లేదు వెళ్తారు, మీరు సపోజ్ నా దగ్గరికి మీరు వచ్చారండి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కోసం వచ్చారు, సార్ మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారంటే ఎక్సలెంట్ గా చేస్తానమ్మా, అసలు నేను చేసినట్టు మీకు హైదరాబాద్ లో ఎవడు చేయడు, అసలు ట్విన్ స్టేట్స్ లో ఎవడు చేయడని చెప్తాను, నమ్మేస్తారా? లేదు. మీరు ఏం చేయాలి? డాక్టర్ గారు మీ దగ్గర బిఫోర్ ఆఫ్టర్ ఫోటోలు ఉన్నాయండి పాతయి, ముందు సర్జరీ ఫొటోస్ ఉంటే ఏమన్నా చూపించండి అని అడగాలి. ఓకే. నేను నా పేషెంట్స్కి చెప్తాను, నా పేషెంట్ నా ఫొటోస్ చూపిస్తాను, నేను బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ ఇవ్వండమ్మా, మీకు ఎవరికన్నా కావాలి అంటే నా పాత పేషెంట్ ఫోన్ నెంబర్ ఎవరిదన్నా ఇస్తాను, వాళ్ళతో ఒకసారి మాట్లాడుకోండి, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, ఎంత పెయిన్ ఉంది ఏంటి అనేది వాళ్ళని అడగండి అని చెప్పి, నేను ఎవరన్నా 2-3 పేషెంట్లు ఉంటారు, ఎవరికైనా కావాలంటే మా నెంబర్ ఇవ్వండి డాక్టర్ గారు, వాళ్ళ నెంబర్ ఇస్తాను నేను. వెన్ యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్, వాట్ ఈస్ బిగ్ మిస్టేక్ ఇన్ ఇట్? నువ్వు ఎందుకు హైడ్ చేసుకోవాలి? నేను క్వాలిఫైడ్ అండి, నేను ధైర్యంగా చెప్తా. లైపోసక్షన్ నేను దొంగతనంగా చేయను, నేను క్వాలిఫైడ్. బ్రెస్ట్ సర్జరీస్ నేను క్వాలిఫైడ్. ఇప్పుడు కొంతమంది ప్లాస్టిక్ సర్జన్స్ కాకుండా కొంతమంది లైపోసక్షన్ చేస్తున్నారు బయట. అవును, వాళ్ళు దొంగతనంగా దాక్కుని చేస్తున్నారు, అలాగే కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్స్ ఉన్నాయండి, ఎవరు చేయాలి? ఇవి డెఫినెట్లీ ప్లాస్టిక్ సర్జన్ కానీ డర్మటాలజిస్ట్ కానీ చేయాలి. ఓకే. అది కూడా ప్రాపర్లీ ట్రైన్ అయిన ప్లాస్టిక్ సర్జన్ కానీ ప్రాపర్లీ ట్రైన్ అయిన డర్మటాలజిస్ట్ కానీ చేయాలి. ఈ బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్స్ ఈజీగా చేసేయడం కుదురుతుంది, డబ్బులు మిగులుతుంది అని చెప్పి బ్యూటీ పార్లర్లో చేస్తున్నారండి.
బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి ఒక డాక్టర్ ఏదో పేరు పెట్టుకుని సార్ ఈ పర్టికులర్ గా మీరు అన్నట్టు నిజంగానే చేస్తున్నారు కదా, ఇవి చేయడానికి లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నాం అనుకోండి, అక్కడ మనం ఏ ఫుడ్ ఇస్తున్నాం ఇదంతా తీసుకుంటే అక్కడ FSSAI నుంచి మనం పర్మిషన్ తీసుకోవాలి, ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఉందా లేదా చూడాలి, దానికి మనకి ఫుడ్ అథారిటీస్ నుంచి అప్రూవల్ వస్తేనే ఆ ఫుడ్ అనేది మనము లైక్ మెనూలో పెట్టడానికి ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఈ సర్జన్స్ ఈ పార్లర్లో కానీ ఇంకెక్కడైనా సరే ఈ రూల్స్ ప్రకారం రిజిస్టర్ చేసుకోవాల్సింది ఇప్పుడు ఉంటుందా ఎవరు ఉండదా అంటారా? యాక్చువల్గా అయితే DMHO పర్మిషన్స్, ఈ హెల్త్ అథారిటీ పర్మిషన్స్ అన్ని ఫైర్ పర్మిషన్స్ అన్ని తీసుకుంటేనే క్లినిక్ పెట్టుకుంటా కుదురుతుందండి. Okay. కానీ ఎవరు మానిటర్ చేస్తున్నారు? మ్మ్. ఎన్ని కాస్మెటాలజీ క్లినిక్స్ బయట పుట్టగొడుగులాగా వస్తున్నాయి, ఎన్నిటి మీద రైట్ చేస్తున్నారు, ఎన్నిటిని క్లోజ్ చేస్తున్నారు. మ్మ్. పొటాక్స్ ఫిల్లర్స్ ఎవరు పడితే ఆడికి అమ్మటానికి లేదంటే డీలరు, ఓకే. కొంతమందికే అమ్మాలి. అంటే ఈ బొటాక్స్ ఫిల్లర్స్ అంటే దేనికి యూజ్ అవుతాయి? ఫేస్ కి సంబంధించిన ముడతలకి, మచ్చలకి, లేదంటే గుంటలకి వాడేది. ఓకే. ఎవరికి అమ్మడితే వాళ్ళకి అమ్మకూడదు. మ్మ్. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, డాక్టర్లు అందరూ కూడా శ్రీరామచంద్రులు మహానుభావులు అని నేను చెప్పను. మ్మ్. కొంతమంది మహానుభావులు ఏం చేస్తున్నారు, బల్క్ లో కొనుక్కుని బ్లాక్ లో అమ్ముతున్నారు ఇలాంటి వాళ్ళకి. ఓహో, ఇలాంటి దెర్ ఈస్ నో స్ట్రిక్ట్ రూల్స్ అండి. రూల్స్ స్ట్రిక్ట్ గా ఉంటే తప్పు చేస్తే చంపేస్తారని భయం ఉంటే ఎవడో తప్పు చేయడండి. లేదా తప్పు చేస్తే డెఫినెట్లీ పనిష్మెంట్ ఉంటుంది, లైఫ్ అంతా రివర్స్ అవుతుంది అనే భయం అన్న ఉండాలి. లైక్ మీరు అన్నట్టు నిన్న మొన్న ప్రెస్ క్లబ్ లో ఒక మీటింగ్ కూడా జరిగింది. ఒక డాక్టర్ గారు దానికి చెప్పారు, సంబంధించి కూడా డర్మటాలజీ డాక్టర్ గారు చెప్పారు, అవును. ఇంత మంది ఉన్న పాపులేషన్ లో ఆవిడ చెప్పిన పాయింట్ నచ్చింది నాకు. Right. నువ్వు తప్పెందుకు చేయాలి? మ్మ్. నీ ఫీల్డ్ లో నువ్వు ఎగ్జైల్ అవ్వు, నీ ఫీల్డ్ లో నువ్వు బాగా చేసుకో. నువ్వు నీకు సపోజ్ ఇఫ్ యు ఆర్ ఎ డెంటిస్ట్, మ్మ్. నీ డెంటల్ ప్రొసీజర్స్ లో ఎక్సలెంట్ గా చేసుకో. మ్మ్. ఇఫ్ యు ఆర్ ఎ డర్మటాలజిస్ట్, నీ డర్మటాలజీ ప్రొసీజర్లు బాగా చేసుకో. నువ్వు జనరల్ ఫిజిషియన్ అయితే నువ్వు జనరల్ ఫిజిషియన్ ప్రొసీజర్లు బాగా చేసుకో. నువ్వు MBBS అయితే MBBS తోనే ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తావా, లేదంటే PG చేస్తావా చూసుకో. నీది కాని పని నువ్వు భయపడతా ఎందుకు చేయాలి? మ్మ్. ఆవిడ చాలా బాగా మాట్లాడారు ఆ పాయింట్. అసలు నీ పని నువ్వు ధైర్యంగా చేసుకో, రెస్పెక్ట్ఫుల్ గా చేసుకో. రైట్. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనము ఇష్యూ అయితే అడ్రస్ చేసాము, ఎంత తప్పు జరుగుతుంది అటు పేషెంట్స్ నుంచి ఇటు డాక్టర్స్ నుంచి చూసాం సార్. సో పేషెంట్స్ ఇప్పటి నుంచి అయినా సరే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పక్క వెళ్ళే ముందు మీరు ఏమేమి చూసుకోవాలో చెప్పారు. సో దాంతోపాటు వాళ్ళు ఎక్కువగా సీరియస్గా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిన థింగ్స్ ఏంటి? ఇప్పటివరకు మీరు చాలా కేసెస్ చూస్తుంటారు, ఆ కేసెస్ ఏంటి? కబుర్లు చెప్పేవాళ్ళని అసలు నమ్మకూడదు. అన్యాచురల్ రిజల్ట్స్ ఒక్క రోజులో మిమ్మల్ని ఇటు నుంచి అటు మార్చేస్తామని వాళ్ళు నమ్మొద్దు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరిని నమ్మాలో చూసుకోండి. సెకండ్ థింగ్, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం సెన్సిబుల్ గా మాట్లాడండి వాళ్ళతో. ఏది చెప్తే అది నమ్మేయొద్దు. ఆ డాక్టర్ ఎన్ని కేసులు చేశాడు ఇప్పుడు దాకా, ఆయన ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత బాగా చేశాడు, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి చూసుకోండి. మూడోది, ఏదన్నా చిన్న కాంప్లికేషన్ డాక్టర్ దగ్గర ఏమీ దాయొద్దు. మీకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే ఆయనకి అన్ని వాళ్ళకి చెప్పాలి. సపోజ్ షుగర్ ఉండి నాకు చెప్పకుండా ఉండి షుగర్ అంతా కంట్రోల్లో ఉందని అబద్ధాలు చెప్పి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుని ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో డాక్టర్ క్లియర్గా అన్ని చెప్పండి, ఏమీ దాయకుండా. నాలుగోది, సర్జరీ జరిగిన తర్వాత డాక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఏ మాత్రం ప్రాబ్లం వచ్చినా వెంటనే వచ్చి డాక్టర్ని కలవాలి. రైట్. ఇప్పుడు ఈ కాన్పూర్లో జరిగిన కేసులో అయి ఉంటుంది ఏంటంటే, ఆయనకి తల స్వెల్లింగ్ వస్తుంది. అవును. ఏ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా తల స్వెల్లింగ్ అనేది 1 వీక్ వరకు ఉంటుంది. ఎందుకంటే ఫ్లూయిడ్ ఎక్కిస్తాం కాబట్టి. అది ఇన్ఫెక్షన్ కి సంబంధించిన స్వెల్లింగా, ఫ్లూయిడ్ వల్ల వచ్చిన స్వెల్లింగ్ అనేది మనం చూసుకోవాలి. రైట్. అది చూసుకోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మీరు ఎవరికో ఎక్స్పీరియన్స్ లేని వాడి దగ్గరికి వెళ్తే వాడు చేసిన తర్వాత వాడికి అది అసలు ఏ స్వెల్లింగ్ కామన్ లే వదిలేసేయండి అని వస్తుంది. అది ఇన్ఫెక్షన్ వచ్చిన స్వెల్లింగ్, ఫ్లూయిడ్ వల్ల వచ్చిన స్వెల్లింగ్ అని చూసుకోలేకపోయారు. 3 రోజుల తర్వాత సడన్ గా ఇన్ఫెక్షన్ వచ్చేసి తలనొప్పి వచ్చేసి ఆ బ్లడ్ లోకి ఇన్ఫెక్షన్ అంతా వెళ్ళిపోయి డెత్ అయిపోయారు. బయట నా దగ్గర ఒక కేసు వచ్చిందండి. బయట ఎవరో ఎక్కడో సొమాలియన్ పేషెంట్, మన ఇండియన్ పేషెంట్ కాదు, ఇలా ఇండియా వచ్చారు ఏదో ట్రీట్మెంట్ కోసం. వస్తే ఎవరో బ్యూటీ పార్లర్లో ఎక్కడికో వెళ్ళి హెయిర్కి ఇంజెక్షన్, GFC ఇంజెక్షన్స్ అని ఉంటాయి, ఆ GFC ఇంజెక్షన్ చేయించుకున్నారు. మరి ఈ పేషెంట్కి ఇచ్చారా, వేరే పేషెంట్ ఎక్కిచ్చారా, లేదంటే ఏమైనా ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్ చేశారా తెలియదు. ఎక్కడెక్కడైతే ఇంజెక్షన్ ఇచ్చారో మల్టిపుల్ ప్లేసెస్లో అవన్నీ పెద్ద పెద్ద యాప్సెస్ లాగా ఫామ్ అయిపోయి పసుకారుతా వచ్చారు. అప్పుడు మా దగ్గరికి వచ్చారు, తలంతా వాచిపోయింది. ఆ పిల్లని ICUలో పెట్టి మల్టిపుల్ ఇన్సిషన్స్ ఇచ్చి ఆ పస్ అంతా డ్రైన్ చేసి ఆ పిల్లని బతికియడానికి మాకు 15 రోజులు పట్టింది. అట్లీస్ట్ లక్కీగా సేవ్ అయింది. నేను అనేది
ఆలోచించుకోండి. ఆలోచించుకోవాలి. అంటే డబ్బుల జస్ట్ కోసం ఆలోచించి ప్రాణాలు పోగొట్టుకోవద్దు. అన్ని ఇన్స్టెంట్ గానీ లేతే ఈజీ వేలో లేకపోతే ఈ పర్టిక్యులర్ హెల్త్ హార్ట్ అంటే సర్జరీ అంటే ఓన్లీ హార్ట్ హెల్త్ కిడ్నీ వీటికి సంబంధించింది కాదు. ఈవెన్ లుక్స్ కి సంబంధించింది ఏదైనా కూడా అది సీరియస్ సర్జరీనే. ఏమండి డెంటల్ సర్జరీ అయినా కూడా సీరియస్ సర్జరీ Serious. ఏనండి. డెంటల్ సర్జరీ వల్ల ప్రాణాలు పోయినవి ఎన్ని ఉన్నాయి. డెంటల్ డాక్టర్స్ కూడా వాళ్ళు సబ్జెక్ట్ లో వాళ్ళు దే ఆర్ ఎక్స్పర్ట్స్. ఇప్పుడు డెంటల్ యాప్సెస్లు డెంటల్ క్యావిటీస్ వచ్చి అది స్ప్రెడ్ అయిపోయి మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసి చాలా మంది చనిపోయే వాళ్ళు ఉన్నారు. సో డెంటల్ డాక్టర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కంటి డాక్టర్ ఇంపార్టెంట్, ఈఎన్టీ డాక్టర్ ఇంపార్టెంట్, నెక్స్ట్ వచ్చేసి కిడ్నీ డాక్టర్ కిడ్నీకి ఇంపార్టెంట్, హార్ట్ డాక్టర్ హార్ట్కి ఇంపార్టెంట్, ఏ డాక్టర్ ఆ బ్రాంచ్కి ఇంపార్టెంట్. మనం ఏ ప్రాబ్లం ఉంది ఆ సమస్యకి మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చూసుకుని వెళ్ళాలండి మనం. సరే ఇక్కడ మరి దీని అంతటికి ఒక ఎండ్ అయితే ఎలా కనిపిస్తుందని మనం చెప్పలేము. ఆశ, ఈ డబ్బు ఆశ ఉన్న వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే పేషెంట్స్ వెళ్ళే వాళ్ళు అవేర్నెస్ తో ఉండాలి. ఏమండి మనం దొంగలను ఆపలేము. దొంగను దొంగతనం చేయొద్దంటే చేయటం ఆపడు. సింపుల్ గా చెప్తున్నాను. ఎందుకంటే వాడికి ఆ ఈజీ మనీ. కనీసం మనం ఇంటికి మనం జాగ్రత్తగా తాళం వేసుకోవాలి. రైట్. సో మన హెల్త్ గురించి మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నామో చూసుకుని వెళ్ళి జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. చూడండి నా కాంప్లికేషన్స్ రావు, నేను 100% పర్ఫెక్ట్ అని నేను చెప్పను. సర్జరీ అన్నాక కాంప్లికేషన్ ఎవరికన్నా వస్తుంది. కనీసం వచ్చిన కాంప్లికేషన్ నువ్వు డీల్ చేయగలగాలి కదా, మనిషిని చంపేయకూడదు కదా. అవును, ఆ అవేర్నెస్ ఆ నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ అండి మీ స్టూడియోకి వచ్చే ముందు నాకు ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఉండింది. ఇవాళ 8:30కి ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఉండింది నాకు. ఓకే. ఆయనకి షుగర్ లెవెల్స్ చెక్ చేస్తే 220 ఉన్నాయి. మార్నింగ్ ముందు టెస్ట్లో బానే ఉంది. అంతా రెడీ చేసి ఐవి క్యాన్ లో పెట్టి మొత్తం ప్రిపేర్ చేసి మార్కింగ్ చేద్దాం అనుకున్నప్పుడు మా వాళ్ళకి అలవాటు చేసింది ఏంటంటే పొద్దున్నే షుగర్ టెస్ట్ చేయండి అమ్మా ఏ పేషెంట్ కి అయినా అని. షుగర్ టెస్ట్ చేస్తే 220 ఉంది ఫాస్టింగ్ ఆయనకి. నేను అది నెగ్లెక్ట్ చేసో పట్టించుకోకుండాను చేసేసి ఉండుంటే ప్రొసీజర్ పర్ఫెక్ట్ గా అయిపోయేది, నీట్ గా అంతా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయేది. 10 రోజుల తర్వాత వారం రోజుల తర్వాత ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యేది. ఇవన్నీ చూసుకోవాలని తెలియాలి కదా కనీసం ఎవరికన్నా. ఎక్స్పీరియన్స్ కొన్నిసార్లు మేబీ పేషెంట్స్ కి తెలియకపోవచ్చు, షుగర్ ఉంటే చేయించుకోవచ్చు. అసలు నాకు షుగర్ ఉందని నా పేషెంట్ కి తెలియకపోవచ్చు అండి. రైట్, ఎగ్జాక్ట్లీ ట్రూ. అదే పేషెంట్ కి షుగర్ ఉందని పేషెంట్ కి తెలియకపోవచ్చు, డాక్టర్ కి తెలుసు కాబట్టి మనం తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నీకుంది. ఎవరు తెలుసుకుంటారు అంటే ఆ సబ్జెక్ట్ మీద ఐడియా ఉన్నాడు. రైట్ రైట్. సరే ఇప్పుడు మీరు అన్నట్టే షుగర్ ఉన్నప్పుడు చేయించుకుంటే రిస్క్ అని అంటున్నారు కదా. ఇన్ ద సేమ్ వే బాడీలో లైక్ బీపీ, థైరాయిడ్ ఇంకా ఏ షుగర్ ఉన్నప్పుడు చేయించుకుంటే రిస్క్ కాదండి. షుగర్ కంట్రోల్లో లేనప్పుడు చేయించుకుంటే రిస్క్. ఓకే. షుగర్ ఉన్నప్పుడు, డయాబెటీస్ ఉన్నప్పుడు అది కంట్రోల్ లెవెల్స్ లో ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసాం మేము చాలా మందికి. కాకపోతే కంట్రోల్లో ఉండాలి. షుగర్ కంట్రోల్లో ఉండాలి, బీపీ కంట్రోల్లో ఉండాలి, థైరాయిడ్ కంట్రోల్లో ఉండాలి. మీ బాడీలో ఏం తేడా ఉన్నా అది కంట్రోల్లో ఉంటే మనం ఏ సర్జరీ అయినా చేసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు పేషెంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆర్ ఎనీ అదర్ థింగ్ లైక్ కాస్మెటిక్ ఆర్ ప్లాస్టిక్ సర్జరీతో చేసుకోవాలని వెళ్ళినప్పుడు ఏ ఇష్యూ, షుగర్, బీపీ, థైరాయిడ్ ఏ ఉన్నా సరే ఫస్ట్ చెప్పాలి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకే తెలియకపోతే డాక్టర్ అయితే పర్ఫెక్ట్ డాక్టర్ అలాగో చూసుకుంటారు. డాక్టర్ కూడా ఓపిక్ గా మాట్లాడాలి. ఏదో వచ్చారు కదా నేను బిజీగా ఉన్నా హడావుడిలో ఉన్నా అని చెప్పి 5 నిమిషాల్లో మాట్లాడేసి పంపించేసి వచ్చాడు కేసు దొరికింది డబ్బులు వచ్చినాయి అనుకోకూడదండి. అట్లా పేషెంట్ గురించి మాట్లాడాలి. ఒక 10 నిమిషాలు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. మీకు అంతకు ముందు ఉందా, మీ ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా ఉందా, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డిసీజెస్ ఉన్నాయా, రీసెంట్గా వెయిట్ ఏమన్నా తగ్గారా అని చాలా అడుగుతాం మేము. ఇవన్నీ ప్రతిదానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇవన్నీ అడిగాకే మనం సర్జరీకి వెళ్ళాలి. ఇది ఓన్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డెత్ అయింది కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటున్నాం అండి మనం. ఏ సర్జరీకైనా ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే. నార్మల్ ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కి ఎన్ని సెషన్స్ పడుతుంది సార్? యాక్చువల్లీ ఒకసారిలో మా యూజువల్ గా అయితే ఒక సెషన్ లో సరిపోతుంది. ఓకే. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు 2-3 సెషన్స్ చేస్తున్నారు. ఒకే రోజులో అయిపోవాలి, 5-6 గంటల్లో అయిపోవాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు పొద్దున మొదలుపెట్టి రాత్రి దాకా చేస్తారు. లేదా కొంతమంది సెషన్స్ ఎక్స్ట్రా ఇవాళ ఒక 2500 హెయిర్ ఫాలికల్స్ ఇవాళ పెడతారు, మళ్ళీ ఇంటికి పంపించేసి మళ్ళీ రేపు పొద్దున రమ్మని 2500 ఫాలికల్స్ పెడతారు. ఈ లోపు ఏమవుతుంది, ఆల్రెడీ ఇదంతా రా ఏరియా ఓపెన్ చేసాం. ఓపెన్ చేసాక ఎంత కొంత బ్యాక్టీరియా స్టాగ్నేట్ అవుతుంది. దాన్ని మళ్ళీ మనం గుచ్చి మళ్ళీ లోపల తీసుకెళ్తున్నాం దాన్ని. ఇవన్నీ చేతకాని పనులు, అంటే ఈజీగా బద్ధకంతో చేసేవి. అండ్ ఇంకోటి ఎక్స్ట్రా బద్ధకంతో చేయని కూడా కాదండి. 24 గంటలు ఎవడో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయలేడు. వాడికి స్లోగా చేయడమే వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు, పొద్దు నుంచి రాత్రి అయిపోయింది, సో ఇవాళ కొన్ని పెడతాం బాబు, రేపు కొన్ని పెడతాం అంటారు. అంటే అదే సార్ ఇంకొక బెనిఫిట్ ఏం తీసుకుంటున్నారు అందులో అంటే ఎక్స్ట్రా సెషన్స్ పెడితే ఎక్స్ట్రా చార్జ్ చేసుకోవచ్చు అనే థాట్ లో కూడా. ఇక డబ్బులు అనేది ఇది అన్నిటికీ తప్పులన్నిటికీ కారణం డబ్బులే కదండి. ఇంకా డబ్బుల కోసమే ఏం చేసినా, మోసాలు చేసినా, ఏం చేసినా లైఫ్ పోయినా కూడా పట్టించుకో. అదేం పోయింది, ఓ 15 రోజులు 4 రోజులు హాస్పిటల్ మూసేస్తాడు, మళ్ళీ ఇంకో చోట వెళ్ళి పెట్టుకుంటాడు, మళ్ళీ ఓపెన్ చేసుకుంటాడు.
చూసారు కదా ఇంత సీరియస్ ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇది ఏదో లుక్‌కి సంబంధించింది కాదు. ఇది డెఫినెట్‌లీ మన హెల్త్‌కి సంబంధించింది. సో, కరెక్ట్ డాక్టర్ ఎవరు, కరెక్ట్ కాని వాళ్ళెవరు అనేది కరెక్ట్‌గా రీసెర్చ్ చేసుకుంటేనే మన హెల్త్ అనేది ఉంటుంది. లేదంటే డెఫినెట్‌లీ హెల్త్ కాదు మనమే ఉండకుండా పోతున్నాము. సో, ఇది మనకు సార్ ఇస్తున్న మెసేజ్. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఎట్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.